చేసుకుంటారు. యేసుక్రీస్తు వారి నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ విధంగా ఈ లెంట్ సందర్భంగా దేవుని వాక్యం వినడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నా యొక్క వాయిస్ మీ అందరికి వినిపిస్తుంది కదండి? హలో. అన్నా వినపడుతుందన్నా. ఓకే. అన్నా మీరు మాట్లాడుతున్నారా? వస్తాను బ్రదర్, ఒక్క నిమిషం. ఓకే ఓకే. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా బ్రదర్? లేదన్నా. ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుందా? కనపడుతుంది. ఇప్పుడు కనపడుతుంది. యా యా. ఓకే బ్రదర్. ఓకే. మీకందరికీ ప్రభు నామంలో మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు అంశం వచ్చేసి ఆశా నిగ్రహము. ఇందాక మనము పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయం 5-9 వచనాల దాకా చదువుతూ వచ్చాము. అందులో మనం విన్నట్టుగా దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అని చెప్తా వచ్చినాడు. అయితే వీటన్నిటి విషయమై దేవుడు ఏమని చెప్తున్నాడంటే, రెండో పేతురు 1వ అధ్యాయం 1-5 వచనాల దాకా వాగ్దానాల గురించి మాట్లాడుతూ వచ్చి, వాగ్దానాల గురించి చెప్పిన తర్వాత ఈ కారణాన్ని బట్టి మీరైతే పూర్ణ జాగ్రత్త కలిగి విశ్వాసమందు సద్గుణం, సద్గుణమందు జ్ఞానం, ఈ విధంగా ఈ అంశాలన్నీ చెప్తూ వచ్చినాడు. అయితే ఈ రోజు మన అంశం వచ్చేసి ఆశా నిగ్రహం. ఇక్కడ చూసినట్లయితే ఈ స్లైడ్ కనిపిస్తుంది కదండి అందరికి? హలో. ఎస్ అన్నా కనపడుతుంది. థ్యాంక్స్ అండి. ఇక్కడ చూస్తే మనము దేవుడు చెప్పిన విషయాలన్నీ ఇక్కడ వరుస క్రమంలో మనం చూస్తున్నాం. విశ్వాసము, విశ్వాసంలో సద్గుణము, సద్గుణం నందు జ్ఞానము, జ్ఞానం నందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహం నందు సహనము, సహనం నందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ, అమర్చుకొనుడి అని చెప్తా ఉన్నాడు. అమర్చుకోండి అని చెప్తున్నాడు. అయితే ఆశా నిగ్రహం గురించి మనము ధ్యానిస్తా ఉన్నాం. ఆశా నిగ్రహం కావాలంటే ఆ వచనం ప్రకారం మనం చూస్తే 2 పేతురు 1:5 దగ్గర విశ్వాసం నందు సద్గుణం అన్నాడు. విశ్వాసం లేకుండా సద్గుణం అనేది సాధ్యం కాదు. అలాగే సద్గుణమునందు జ్ఞానము అన్నాడు. కాబట్టి సద్గుణం లేకుండా జ్ఞానం అన్నది సాధ్యం కాదు. జ్ఞానమందు ఆశా నిగ్రహము అన్నాడు. జ్ఞానం లేకుండా ఆశా నిగ్రహం అన్నది సాధ్యం కాదు. అయితే ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. అదే అధ్యాయంలో రెండో అధ్యాయం 1 అధ్యాయం 5-9 చదువుకుంటే 8, 9 వచనాలు మనం చూస్తే, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను, నిష్ఫలులైనను కాకుండా చేయును అనుంది. ఒకవేళ వీటిని గనక మనం మన జీవితాల్లో అనుమతించకపోతే, వీటిని గనక మనం అమర్చుకోకపోతే, అప్పుడున్న ప్రమాదం ఏంటంటే, మనం సోమరులైపోయేదానికి ప్రమాదం ఉంది. మనం నిష్ఫలమైనటువంటి జీవితాలు కలిగి ఉండేదానికి కూడా ప్రమాదం ఉంది. 9వ వచనం చూస్తే, ఇవి ఎవనికి లేకపోవునో, అయితే ఇక్కడ చెప్పిన ఈ విషయాలు ఎవరికైతే లేవో, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి, గ్రుడ్డివాడును, దృష్టి లేనివాడునగును అనుంది. కాబట్టి ఇక్కడున్న ప్రమాదం ఏంటంటే, దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటలు ఒకవేళ మనము ఎందుకంత తీవ్రంగా తీసుకోవాలంటే, ఒకవేళ దేవుడు చెప్పిన ఆ మాటలు మనం తీవ్రంగా తీసుకొని,
ఆ విధంగా దేవుడు అమర్చుకోమని చెప్పినటువంటి ఆ విషయాలు మన జీవితంలో అమర్చుకోకపోతే, ప్రమాదం ఏంటంటే మనం సోమరులైపోయే ప్రమాదముంది. మన జీవితాలు నిష్ఫలంగా అయిపోయే ప్రమాదముంది. మనం గుడ్డివాళ్ళుగా అయిపోయే ప్రమాదముంది. దూరదృష్టి లేని వాళ్ళుగా మనం అయిపోయేదానికి ప్రమాదముంది. కాబట్టి అందుకోసమే ఆ మొదటి వచనమే, 5వ వచనంలోనే దేవుడేం చెప్తున్నాడంటే, "ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, పూర్ణ జాగ్రత్త కలిగుండండి" అని చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగుండండి అనే మాట చెప్తున్నాడు. అయితే మనం ఆశా నిగ్రహం కలిగి ఉన్నామా? నిజంగా మనం ఆశా నిగ్రహం కలిగి ఉన్నామా? ఎక్కడెక్కడ మనం ఆశా నిగ్రహం కలిగి లేము? అయితే ఈ ఈ ఈ వచనాలు తర్వాత ఈ యొక్క భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నా యొక్క అనుదిన ధ్యానంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిన కొన్ని విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. వాటిలో కొన్నిటిని ఒక మూడింటిని మనం చూసుకొని మనము దేవుని సన్నిధిలో మన జీవితాల్ని సరిచేసుకొని ఆశా నిగ్రహం కలిగి ఉండడానికి దేవుని వాక్య వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఆశా నిగ్రహం కలిగి ఉన్నామా? మొదటగా తీర్పు విషయంలో అయితే ఇక్కడ చూస్తే యెహెజ్కేలు గ్రంథం 13 అధ్యాయం 19 వచనం, అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరెడు యెవలకును రొట్టె ముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు. ఈ విషయాలన్నీ గూడా యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు రాయిస్తా వచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలతో వాళ్ళ గురించి చెప్తా ఉన్నాడు. అయితే యెహెజ్కేలుతో ఏం చెప్పమన్నాడంటే, యెహెజ్కేలు నువ్వు అక్కడ ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలతో ఈ విధంగా చెప్పు. మీరైతే అబద్ధ మాటలు అంగీకరిస్తున్న నా ప్రజల దగ్గరికెళ్ళి, అబద్ధపు మాటలు మీరు చెప్తూ, చేరెడు యెవల కోసం, రొట్టె ముక్కల కోసం ఆశపడి, మరణానికి పాత్రులు కాని వారిని చంపేస్తూ, బతకడానికి అపాత్రులైన వారిని బ్రతికిస్తూ నా జనులలో నన్ను దూషించుచున్నారు అని చెప్తున్నాడు. అయితే ఇది ఎలాగో మనకు వర్తిస్తుంది? అంత్యకాలంలో ఉన్నటువంటి మనకు, నూతన నిబంధన కాలంలో ఉన్నటువంటి మన జీవితాల్లో ఈ వచనం ఎలాగూ వర్తిస్తుందంటే, మనం గూడా ఈరోజు రేపు మన పక్కన జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని బట్టి, మన జీవితంలో మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తులను బట్టి, మనం ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి శ్రమలను బట్టి, ఆయా విశ్వాసాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మనతో దురుసుగా ప్రవర్తించినప్పుడు, తప్పుగా మాట్లాడినప్పుడు, మనము తట్టుకోలేక ఒకవేళ వాళ్ళకి తీర్పు తీరుస్తున్నామేమో! ఒక్కొక్కసారి అసలు వాస్తవమేమో మనం తెలుసుకోకుండా తీర్పు తీరుస్తున్నామేమో! యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, "నేను తీర్పు తీర్చడానికి రాలేదు" అని. తీర్పు ఒకవేళ దేవుని ఇంటి దగ్గర నుంచే ప్రారంభమైతే, అన్యుల పరిస్థితి ఏమి అని మాట్లాడుతూ వస్తాడు. కాబట్టి మనం గూడా మన జీవితంలో, జీవన యాత్రలో, విశ్వాస యాత్రలో మనం చేసే పనుల్లో, మనం ఉండే ప్రదేశంలో, చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మనల్ని ఎంతగానో విసిగించినప్పుడు, బహుశా ఒకవేళ సంపూర్ణంగా అక్కడ జరిగిన విషయమేమో తెలుసుకోకుండా త్వరగా ఒక నిర్ణయానికొచ్చేస్తున్నామేమో, తీర్పు తీరుస్తున్నామేమో. అయితే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఏమనంటే, మరణానికి పాత్రులు కాని వారిని చంపేస్తూ, బ్రతకడానికి అపాత్రులైన వారిని బ్రతికిస్తూ అన్నాడు. అంటే నిజంగా ఎవరైతే మరణానికి పాత్రులు గాదో వాళ్ళని చంపేయటం అంటే చెడ్డగా తీర్పు తీర్చటం. అంటే వారికి నష్టం కలిగించటం. బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికిస్తూ, అవసరం లేని చోట మనం దయ చూపిస్తూ, అవసరం ఉన్న చోట దయ చూపించలేక, ఆశా నిగ్రహం లేకుండగా త్వరగా తీర్పు తీరుస్తున్నామేమో! ఇది కూడా ఒక రకమైనటువంటి ఆశా నిగ్రహం కావాల్సినటువంటి ఒక విషయము. ఎందుకంటే చాలా సార్లు మనం తీర్పు తీర్చేదానికి చాలా స్వయం మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తా ఉంటది. ఈ విషయం చెప్పు, అతను తప్పు చేసినాడని చెప్పు, ఆమె తప్పు చేసిందని చెప్పు, లేకపోతే ఈ పలానా విషయంలో నువ్వు ఖచ్చితంగా ఎలాగైనా వాళ్ళను సరిచెయి. నీ బాధ్యత. నువ్వు వాళ్ళని గద్దించు అని చెప్పి ఒకవేళ మనలో ఉన్నటువంటి స్వయం మనల్ని ప్రభావితం చేస్తుందేమో. అయితే ఇతరులని సరిచేయడం తప్పు గాదు. ఇతరులకు మనం బుద్ధి చెప్పడం తప్పు గాదు. ఇతరులని సరైనటువంటి మార్గంలో నడిపించాలని కోరుకోవడం తప్పు గాదు. అయితే ప్రార్థనాపూర్వకంగా, వాక్యానుసారంగా దేవుడు మనల్ని అనుమతించినప్పుడు మాత్రమే మనం వాళ్ళని సరిజేస్తే, అప్పుడు మనము అనవసరంగా ఇతరులను బాధపెట్టే వారంగా, తీర్పు తీర్చే వారంగా ఉండము. అయితే రెండవదిగా మనం చూస్తే అబద్ధ ప్రమాణము. అదే యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథం 13 అధ్యాయం 20 వచనంలో, "కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయుదురు. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుతురు గనుక" అని రాయబడతా వచ్చింది. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే దేవుడు, దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయుదురు.
అంటే దేవుడు చెప్పకపోయినా కొన్ని విషయాలు మనం ఒక్కొక్కసారి పోయి, ఇది దేవుడే చెప్తున్నాడు నీకు అని. ఎందుకు మనతో దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, రక్షింపబడి విశ్వాస యాత్రలో ఉన్నటువంటి మనము, మన చుట్టూ ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు గావచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి అవిశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు గావచ్చు, బహుశా వాళ్ళని ఎంకరేజ్ జేయాలని, వాళ్ళని ప్రోత్సహించాలని, వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలని ఒక్కొక్కసారి దేవుడు చెప్పకపోయినా దేవుడు చెప్తున్నాడని మనం చెప్తున్నామేమో. అయితే ఇంకొక మాట దేవుడు చెప్తున్నాడు, దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుతురు. అయితే చాలా మంది దుర్మార్గపు పనులు చేస్తూ ఈ లోకంలో కలిసిపోయి జీవిస్తున్నప్పుడు, సరైన అవగాహన లేకుండా మనం ఏం చేస్తామంటే చాలా మంది వెళ్లి, "పర్వాలేదు బ్రదర్, పర్వాలేదు సిస్టర్. దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నిన్ను దేవుడు నీ విషయంలో సంతోషం కలిగి ఉన్నాడని" అబద్ధమైనటువంటి ప్రమాణం చేసి ధైర్యపరుస్తాము. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి, తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుతురు. అంటే ఒకవేళ మనం మాట్లాడే మాటలు ఇతరులను వారి పాపంలోనే వారు కొనసాగేదానికి ప్రోత్సహిస్తున్నాయేమో. కాబట్టి మనం ఆశా నిగ్రహం కలిగి మనం మాట్లాడే మాటల విషయంలో మనం గనుక జాగ్రత్త పడకపోతే, మొదటిదిగా మనం చూసినాం, మనకు తెలియని తీర్పు మనం తీర్చి తప్పు చేసే వరంగా ఉంటాం. రెండోది అబద్ధ ప్రమాణం చేసి, ఒకవేళ ఎవరైనా పాపంలో కొనసాగుతున్నా వారిని ధైర్యపరిచి, వారు వారి యొక్క దుష్ప్రవర్తన విడిచిపెట్టి దేవుని దగ్గరికి రాకుండా మనమే ఆటంకంగా ఉన్నామేమో. దేవుడు ఈ దినం మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా ఆజ్ఞాతిక్రమము. అదే యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలను అనుసరింపకయు, నా విధులను గైకొనకయు నుండువారై, మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక, మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరి అధికంగా కఠిన హృదయులైతిరి. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నా కట్టడలను అనుసరింపకయు, నా విధులను గైకొనకయు అంటున్నాడు. అయితే ఈరోజు దేవుడు మనకు చెప్తున్న విషయం ఏంటంటే ఆశా నిగ్రహం. ఆ రోజు ఏదెను వనంలో ఆదాము, అవ్వలకి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు ఈ తోట వృక్షంలోని చెట్లలోని ఫలంలో ఏ ఫలమైనా తినొచ్చు గానీ, ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఈ వృక్ష ఫలాలు మాత్రం తినొద్దు అని చెప్పినాడు. అది ఆజ్ఞ. అయితే ఆజ్ఞను వాళ్ళు ఎందుకు అతిక్రమించినారంటే, ఈ ఈ ఈ వృక్షము యొక్క ఫలములు చూచుటకు రమ్యమైనవి, వివేకమిచ్చు తెలివిగలవిగా అవ్వ వాటిని చూసింది. ఆమె ఆశను నిగ్రహించుకోలేకపోయింది. ఆశపడింది. కాబట్టి మనం గూడా మన జీవితంలో చాలా సార్లు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అతిక్రమిస్తున్నామేమో. నా ఆజ్ఞలను అనుసరింపకయు, నా విధులను గైకొనకయు. అంటే ఒక్క ఒక్క సందర్భంలో, ఒక్క విషయంలో అని కాదు. మన జీవితంలో అనుదినం ప్రతి క్షణం మన విశ్వాసయాత్రలో ఎన్నో విషయాల్లో మనం ఆశను నిగ్రహించుకోలేకపోతున్నామేమో. ఆజ్ఞను అతిక్రమిస్తున్నామేమో. అయితే దేవుడు ఇంకొక అడుగు ముందుకు వెళ్లి ఇంకో మాట చెప్తున్నాడు. మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక. అంటే ఉదాహరణకి ఇక్కడ అన్యజనులకు కలిగిన విధులైనను అంటే మీరు నా మాట వినరు సరే, కనీసం మనుషులు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యజనులు వేరే విశ్వాసం నుంచి వచ్చిన ప్రజలు వాళ్ళ మాటలు, వాళ్ళ విధులైనా కూడా మీరు అనుసరించట్లేదే. ఉదాహరణకి సెల్ ఫోన్ వాడుతూ, సెల్ ఫోన్ మాట్లాడుతూ బండి నడపడం అనేది అది ఆహ్, సరైన విషయం కాదు. కాబట్టి ట్రాఫిక్ నియమాల ప్రకారం సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపించరాదు. అయితే మనం ఆ విధులను కూడా పాటించట్లేదు. నేను ఉదాహరణకు చెప్తున్నాను. లోకస్తులు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక. కాబట్టి నా కట్టడలను అనుసరింపకయు, నా విధులను గైకొనకయు నుండువారై, మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక, మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరి అధికంగా కఠిన హృదయులైతిరి అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనం తీర్పు తీర్చే విషయంలో గావచ్చు, అబద్ధంగా ప్రమాణం చేసే విషయంలో గావచ్చు, ఆజ్ఞను అతిక్రమించే విషయంలో గావచ్చు, ఆశా నిగ్రహం అన్నది అక్కడ ఆ విషయం ఉన్నది. మనం ఇప్పుడు చూస్తే తీర్పు అన్నది ఆశా నిగ్రహ లేమిని చూపిస్తుంది. అబద్ధ ప్రమాణం అన్నది జ్ఞానము లేకపోవటం చూపిస్తుంది. ఆజ్ఞాతిక్రమం అన్నది సద్గుణం లేకపోవటం చూపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే విశ్వాసం, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహం అన్నాం. వీటిలో సద్గుణం లేకపోవడం వల్ల ఆజ్ఞను అతిక్రమిస్తున్నాము. జ్ఞానం లేకపోవడం వల్ల అబద్ధ ప్రమాణం చేస్తున్నాం. ఆశా నిగ్రహం లేకపోవడం వల్ల తీర్పు తీరుస్తున్నాం. అయితే జ్ఞానం లేదు. ఎక్కడి నుంచి వస్తది? వాక్య ధ్యానం చేయడం ద్వారా, దేవునితో ప్రార్థనా సహవాసంలో ఉండడం ద్వారా,
దేవుని గురించినటువంటి జ్ఞానం మనము కలిగి ఉండడం ద్వారా పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము వివేచనకు ఆధారమగును అని బైబిల్లో రాయబడతా వచ్చింది. యేసు పైన ఆయన వాగ్దానాల పైన విశ్వాసం లేకపోవడం ద్వారానే ఇటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. అయితే పరిష్కారం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా దేవుడు చెప్తున్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకుందాం. మీరు తర్వాత పేతురు రాసినటువంటి రెండో పత్రిక 1వ అధ్యాయం 1-5 వచనాలు చదివితే, ఈ రోజు భాగం 5-9 మీరు 1-5 చదివితే అక్కడ వాగ్దానాల గురించి ఉంది. ఆ వాగ్దానాలు దేవుడు ఎందుకు మనకి ఇచ్చినాడంటే, ఈ లోకపు దుష్టత్వం నుంచి మనం వేరై భద్రపరచబడ్డానికి ఇచ్చినాడని 4వ వచనంలో రాయబడతా వచ్చింది. 5 నుంచి మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆయన అలాగు చేయును అని మనం విశ్వసించినట్లయితే, ఆయన వాగ్దానాల మీద విశ్వాసం మనకున్నట్లయితే, మనం ఆశా నిగ్రహం కలిగి జీవించడానికి అవకాశం ఉంటది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగెత్తుదము అని రాయబడతా వచ్చింది. కాబట్టి మనం విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం కూడా విజయవంతంగా ఆశా నిగ్రహం కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చిన మొదటగా మనకు సద్గుణం అనేది ఉండాలి, జ్ఞానం ఉండాలి. అప్పుడు ఆశా నిగ్రహం అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఒక ఉదాహరణ నేను ప్రస్తావించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది. ఇర్మియా గ్రంథంలో 35వ అధ్యాయంలో 1-16 వచనాలు. చాలా స్పీడ్‌గా నేనే ఈ అంశాలు చదువుతా వెళ్తాను. ఒక్కసారి జాగ్రత్తగా అందరూ గమనించమని చెప్తున్నాను. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 1-16 వచనాలు. దీంతో మనం ముగించుకుంటాము. నేను వేగంగా చదువుకుంటూ వెళ్తాను. దాని గురించి ఓ 2 మాటలు మనం ధ్యానించి మనం ముగించుకుందాం. యోషీ కుమారుడగు యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి, యెహోవా మందిరంలోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి, త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా, నేను ఇర్మియా కుమారుడును యజన్యా మనుమడునైన హబజీన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేకాబీయుల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చితిని. యెహోవా మందిరంలో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చితిని. అది రాజుల గది సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడైన మయెషాయా గది పైగా ఉండెను. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం త్రావుడని వారితో చెప్పగా, ఇక్కడ ఏమైందంటే దేవుడే స్వయంగా ఏమని చెప్తున్నా అంటే, ఇర్మియాకు నువ్వు అర్జెంటుగా వెళ్ళి రేకాబీయుల్ని పిలుచుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నువ్వు కొంచెం ద్రాక్షారసం ఇచ్చి వాళ్ళని త్రాగమని చెప్పు అన్నాడు. అప్పుడు నేను అంటే ఇర్మియా, తర్వాత యజన్యా మనవడైన హబజిన్యా, అతని సహోదరులు వీళ్ళందరూ రేకాబీయుల్ని పిలుచుకొని వెళ్ళి దేవుని మందిరంలో ఒక గదిలోకి తీసుకొని వెళ్ళి, నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం త్రావడని వారితో చెప్పగా, అయితే దేవుడు ఏం చెప్పినంటే, ఇర్మియా నువ్వు ఈ విధంగా వెళ్ళి రేకాబీయుల్ని మందిరంలోనికి తీసుకెళ్లి వాళ్ళకి ద్రాక్షారసం ఇచ్చి తాగమని చెప్పు అన్నాడు. అప్పుడు ఏమైందంటే, వారు మా పితరుడగు చూడండి 6వ వచనం, వారు మా పితరుడకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే లేదు, ఉండనే కూడదు. మీరు పరవాసం చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారంలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షారసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుట లేదు, ద్రాక్ష వనములు గాని పొలములు గాని సంపాదించుట లేదు, విత్తనమైనను చల్లుట లేదు, గుడారంలోనే నివసించుచున్నాము. అయితే 11వ వచనం, అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీయుల దండునకును సిరియన్లకును దండునకును భయపడి మనం యెరూషలేమునకు పోదాం రండని మేము చెప్పుకుంటాం గనుక మేము యెరూషలేములో కాపురం ఉన్నామని చెప్పిరి. చూసినారా, దేవుడే స్వయంగా ఇర్మియాను తీసుకొని వెళ్ళి, ఇర్మియా రేకాబీయులను పిలిచి దేవుని మందిరంలో వారిని ఒక గదిలోనికి తీసుకొని వచ్చి వాళ్ళకి ద్రాక్షారసం ఇచ్చి, ఒకసారి వాళ్ళని తాగమని చెప్పు చూద్దాం ఏం చేస్తారో అని చెప్పినప్పుడు 1-5 వచనాల్లో 6-11 వచనాల దాకా వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, మా పితరుడు
మా పూర్వీకుడు, మా తాత రేకాబు ఏమని చెప్పినాడంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్రాక్ష రసము త్రాగొద్దు అని మాకు ఆజ్ఞాపించినాడు. 6 వచనంలో, ఎప్పుడునూ ద్రాక్షారసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించెను గనక మేము ద్రాక్షారసము త్రాగము అని వాళ్ళు చెప్తున్నారు. చెప్తే దేవుడు దానికి ప్రతిస్పందన ఏమని చెప్తున్నాడంటే 12వ వచనం చూడండి. అంతటా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్లి యూదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసం త్రాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహు శ్రద్ధగా మాటలాడినను మీరు నా మాట వినకున్నారు. ఎంత బాధాకరమైన విషయం కదా! దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి. యూదా ప్రజలకు ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. మీరు చూడండి, రేకాబీయులు ద్రాక్షరసం తాగమంటే మా పితరులు చెప్పిన మాటలు మేము వాటికి లోబడి ఉంటాము. మేము వాటిని విశ్వసిస్తున్నాము. మేము వాటికి విధేయత చూపిస్తున్నాము అని చెప్పి వాళ్ళ పితరుడైన యెహోనాదాబు తమ కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు ఈ రోజుకు స్థిరంగా ఉన్నాయి. అయితే నేటి వరకు వాళ్ళ పితరులు చెప్పిన ఆజ్ఞకు వాళ్ళు విధేయులై ఉన్నారు. ద్రాక్షరసం తాగడం లేదు. యిర్మీయా చెప్పినా కూడా తాగడం లేదు. అయితే నేను పొద్దున్నే లేచి పెందలకడనే లేచి మీతో శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. 15వ వచనం. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొనిన యెడల అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన యెడల నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించితిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తనకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినలేదు. అయితే మనుషులు చెప్పిన మాటలకి మనుషులు విధేయత చూపిస్తున్నారే, అన్యులు కూడా విధేయత చూపిస్తున్నారే, మీరు నా మాటకు విధేయత చూపించటం లేదని దేవుడు బాధపడి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, రేకాబీయుల దగ్గర బైబిల్ లేదు. రేకాబీయులకు అప్పట్లో బైబిల్ లేదు. వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటే, వాళ్ళ పితరులు చెప్పిన మాట మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది. ఆ! మా పితరుడు రేకాబు, యెహోనాదాబు ఈ విధంగా చెప్పినాడు. కాబట్టి మేము ద్రాక్షారసం త్రాగము. మేము ఇల్లు కట్టుకోము. మేమైనా, మా పిల్లలైనా, మా భార్యలైనా మేము త్రాగము అని చెప్తున్నారు. తర్వాత మీరు మరలా ధ్యానించండి. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత యిర్మీయా గ్రంథం 35వ అధ్యాయం 1-16 వచనాలు. నిజంగా ఎంత దారుణమైన విషయం. జీవం కలిగినటువంటి దేవుడు మనల్ని రక్షించి మన లోకంలోంచి బయటికి తీసి మనల్ని విశ్వాసయాత్రలు నడిపిస్తున్నప్పుడు ఆశా నిగ్రహం కలిగి మనం లేకపోతే, రేకాబీయులు ఆశా నిగ్రహం కలిగి ఉన్నారు. వాళ్ళ ముందు ద్రాక్షారసం పెట్టబడింది. కానీ వాళ్ళు ద్రాక్షారసం ముట్టుకోలేదు. ద్రాక్షారసం మేము తాగుతామని చెప్పలేదు. ద్రాక్షారసం మేము ఎందుకు తాగమంటే, మా పితరుడు మాకు చెప్పినాడు తాగొద్దని. ఆ ఆజ్ఞ మా మధ్యలో స్థిరంగా ఉంది. మేము ఆ ఆజ్ఞకు లోబడి ఉన్నాం అని వాళ్ళు చెప్తా వచ్చినారు. అయితే జీవం కలిగిన దేవుడు చెప్పిన మాటలు అంతకంటే గొప్పవి కావా? అందుకే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తం కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుష్యులు చెడుతనం నుండి తొలగిపోతారు. మనం చేయాల్సిన పని ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మనం చేయాలి. అలాగ మనం గనక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనము చెడుతనం నుంచి తొలగిపోవచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనం నుండి తొలగిపోదురు. మనం గూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, అప్పుడు ఖచ్చితంగా మనం చెడుతనం నుంచి తొలగిపోయేదానికి అవకాశం ఉంటది. కాబట్టి మనకు విశ్వాసం గావాలి. మొదట ఆయన మనకిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాల పైన విశ్వాసం ఉండాలి. ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల మీద విధేయత మనం చూపించాలి. తర్వాత దేవుని భయం మనం కలిగి ఉండాలి. కాబట్టి మనం గూడా మన అనుదిన విశ్వాస యాత్రలో విశ్వాసము, విధేయత, దైవభీతి వీటిని కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆశా నిగ్రహం అనేది మన జీవితంలో ఉంటుంది. కాబట్టి వినిపించబడినటువంటి వాక్య భాగపు వెలుగులో మీరు, నేను మనందరం మన జీవితాల్ని సరిజేసుకొని ఆశా నిగ్రహం కలిగి ఆజ్ఞను మీరి, ఆజ్ఞను అతిక్రమించి జీవించకుండా దేవుని రాకడ కొరకు సిద్ధపడుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. థ్యాంక్ యూ ఎబినేజర్.